తెలంగాణలో బీఆర్ఎస్ ఆటకు కాంగ్రెస్ పార్టీ బ్రేకులు వేయబోతుందా? కేసీఆర్ను లోక్సభ నుంచి పోటీ చేయకుండా ఉండేలాగా రేవంత్ రెడ్డి ఆపరేషన్ మెదక్ను ప్రారంభించబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, తెలంగాణలో బీఆర్ఎస్ ఆటకు కాంగ్రెస్ పార్టీ బ్రేకులు వేయబోతుందని, కేసీఆర్ గారు లోక్సభలో పోటీ చేయకుండా ఉండేలాగా రేవంత్ రెడ్డి ఆపరేషన్ మెదక్ను తెరమీనకి తీసుకురాబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? ఇప్పుడు రేవంత్ రెడ్డిని నలుగురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కలిశారు. కలవడంలో తప్పులేదు, ముఖ్యమంత్రిని కలవడంలో ఎలాంటి తప్పు లేదు. వాళ్ళ అభివృద్ధికి సంబంధించిన అంశాలు కానీ లేదా వాళ్ళ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలతోటి మేము కలిసాము, మా సెక్యూరిటీ కావాలి, మాకు సెక్యూరిటీ కావాలని చెప్పి మేము కలిసామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సరే, వాళ్ళు ఏమైనా చెప్పని, తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ సంస్కృతి ఏంటంటే గతంలో కేసీఆర్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కలిసినప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. గతంలో సీఎంగా కేసీఆర్ని కలిసినప్పుడు బట్టి విక్రమార్క మీద కూడా అప్పట్లో వచ్చినాయి, కోర్టుగా వ్యవహరిస్తున్నాడు అని. సరే, ఇప్పుడు వీళ్ళు కలిసిన వాళ్ళని కోర్టులుగా వ్యవహరిస్తారా లేదంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా అనేది బీఆర్ఎస్ పార్టీ తెలుసుకోవాలి. ఓకే, కానీ ఈ జరిగినటువంటి పరిణామం చూస్తే కనుక ఈ పరిణామము ప్లస్ గతంలో జరిగినటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవన్నీ మనం ఒకసారి బేరీజ్ వేసుకొని అవలోకనం చేసుకొని విశ్లేషణ కనుక చేసుకుంటే ఇప్పుడు ఈ నలుగురిని ఎందుకు అట్రాక్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, లేదా వీళ్ళే కాంగ్రెస్ పార్టీకి అట్రాక్ట్ అయ్యారా? సరే, వాళ్ళు అట్రాక్ట్ అయినా లేదా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అట్రాక్ట్ చేసినా ఈ నలుగురు అయితే రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డిని కలిశారు అని అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. కానీ వాళ్ళేమో ఖండిస్తున్నారు. మేము మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే మేము రేవంత్ రెడ్డి గారిని కలిసాము, మేము ఫండ్స్ రిలీజ్ చేయమని కోరాము, మా సెక్యూరిటీ కావాలని కోరాము, ఇవన్నీ చెప్తున్నారు. ఓకే, ఏదైనా చెప్పని జరగబోయేటువంటిది ఏంది అనేది బీఆర్ఎస్ పార్టీకి బాగా తెలుసు, కేసీఆర్కి తెలుసు, కేటీఆర్కి తెలుసు. కలిసినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? వాళ్ళలో సింతా లక్ష్మారెడ్డి, గతంలో కాంగ్రెస్ మంత్రి, కాంగ్రెస్. తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక, మొండికత్తి వ్యవహారం, ఇది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో. గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్ చెరువు, మాణిక్యరావు, జహీరాబాద్, వీళ్ళు కలిసింది. ఈ కలిసిన వాళ్ళల్లో ఒకవేళ వాళ్ళు మా అభివృద్ధికి, నియోజకవర్గాల అభివృద్ధి కలిసామని చెప్పినా, లేదు మా సెక్యూరిటీకి కలిసామని చెప్పినా, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు? మాతో టచ్లో 16 మంది ఉన్నారని రేణుకా చౌదరి చెబితే 30 మంది, 14 ముక్కలు అయింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే, ఇప్పుడు తాజాగా 39 ముక్కలు అయింది అని చెప్పి అంటున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తర్వాత కేటీఆర్ ఏమన్నారు? మాకు ఇంకొక 8 మంది వస్తే కనుక మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండే వాళ్ళమే, హంగ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు, ఇంకొక 8 మంది వస్తే హంగ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండే వాళ్ళమే అని చెప్పి చెబుతున్నారు. అంటే దీని అర్థం ఏంటి? అంతకుముందేమో కడియం శ్రీహరి ఏమని చెప్పారు? 38 + 8 + 7 అని లెక్కేసాడు ఆయన. ఇంకొక 6 అయితే గవర్నమెంట్ పడిపోద్ది అని చెప్పి ఆయన అన్నారు. అసలు ఇది చీతే ఊడిపోయే ముక్కు ఈ గవర్నమెంట్, లోక్సభ ఎన్నికల తర్వాత అసలు ఇది ఉండదని చెప్పేసి కేటీఆర్ అంటాడు. ఇలాంటి ప్రొవోక్ చేసేటువంటి మాటల కారణంగా రేవంత్ రెడ్డి ఆట స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి జస్ట్ ఊరికే రెడీ అన్నారు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాడు రేవంత్ రెడ్డి అని చెప్పి అనుకోవచ్చు. ఈ భేటీ తర్వాత ఈ భేటీ కూడా ఎందుకు ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాడు అని చెప్పి మనం కనుక ఒక క్వశ్చన్ వేసుకుంటే, ఇప్పుడు కలిసినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు మెదక్ జిల్లా వాళ్ళు. ఎందుకు తొలి ఆపరేషన్ మెదక్ నుంచి చేశాడు రేవంత్ రెడ్డి? అంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ గారు మెదక లోక్సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక్కడ ప్రతిపక్ష నేతగా ఆయనకు ఉండడం ఇష్టం లేదు, ఆయన లోక్సభకి వెళ్ళబోతున్నారంటూ కూడా గతంలో మీరు విశ్లేషించారు, కొన్ని వార్తలు కూడా వచ్చాయి. రేవంత్ రెడ్డి టార్గెట్ ఏంటి? ప్రతిపక్ష నేతగా కేసీఆర్ని అసెంబ్లీకి తీసుకురావాలి. అది నెరవేరాలంటే మెదక్ నుంచి ఎంపీగా కేసీఆర్ గెలవకూడదు. అసలు అభ్యర్థిగా కూడా నిల్చోడానికి అవకాశం లేకుండా ముందుగానే ఎత్తుగడలు వేసి అక్కడ ఉండేటువంటి నలుగురు ఎమ్మెల్యేలని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళించారు. కాంగ్రెస్ పార్టీకి అట్రాక్ట్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ చేస్తుంది, వాళ్ళు వచ్చి కలిశారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వచ్చిన తర్వాత, షెడ్యూల్ వచ్చిన తర్వాత వీళ్ళు ఆ పార్టీలో ఉంటారని నమ్మకం లేదు. కేసీఆర్కి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే
ఇక్కడ ప్రతిపక్ష నేత ఉండకుండా వెళ్ళడానికి, ఢిల్లీకి వెళ్ళడానికి మేదక్ ఒకటే. ఆ మేదక్కే కంపల్సరీ బీఆర్ఎస్ గెలుస్తుంది అనేటువంటిది ఒక సర్వేల సారాంశం. అందుకే ఆ మేదక్ మీదనే స్టార్ట్ చేశాడు రేవంత్ రెడ్డి ఆపరేషన్. సో ఇప్పుడు 4 ఎమ్మెల్యేలు తీసుకున్న తర్వాత అక్కడ పరిస్థితులు మారిపోతాయి. మేదక్లో మారిపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేసీఆర్ పోటీ చేసే అవకాశం ఉందా? ఇంకొక కోణం కూడా బీఆర్ఎస్ పార్టీలో లేదంటే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ. అసలు ఈ 4 ఎమ్మెల్యేలని హరీష్ రావే పంపించాడు రేవంత్ రెడ్డి దగ్గరికి. హరీష్ రావు లేకుండా, మద్దతు లేకుండా, అక్కడ ఈ 4 మద్దతు లేకుండా రేపు కేసీఆర్ మెదక్లో ఎంపీగా పోటీ చేసి గెలిచే అవకాశాలు ఉన్నాయా? అసలు పోటీకి కూడా దిక్కుండా ముందుగానే బ్రేక్లు వేసేసాడు రేవంత్ రెడ్డి. బహుశా మెదక్ నుంచి ఈ పరిణామం జరిగిన తర్వాత మెదక్ నుంచి పోటీ చేయడానికి కూడా కేసీఆర్ సందేహించేటువంటి అవకాశాలు లేకపోలేదు. అందుకే ఇప్పుడు రేవంత్ అనివార్యంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాల్సి వస్తుంది. ప్రతిపక్ష నేతగా అడుగు పెట్టిస్తాడు రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో ఏం చెప్పారు? ప్రతిపక్షాన్ని కూర్చోబెడతాం, కఠిన వాస్తవాలు, కఠోరమైన నిజాలు మేము చెప్తాం, అవన్నీ వినాల్సిందే, అసెంబ్లీ నుంచి మేము పోనేవద్దని చెప్పి స్పీకర్ చెప్పాడు. కాబట్టి కేసీఆర్ని కూడా రప్పించాలి అని చెప్పి ఆలోచన ఆయన చేస్తున్నాడు. ఎవరు ముఖం అయితే చూడకూడదు అనుకున్నారో కేసీఆర్, ఆయన ముఖాన్ని చూసి గౌరవించే పరిస్థితికి రేవంత్ రెడ్డి తీసుకొస్తారు. రేవంత్ రెడ్డి ముఖాన్ని చూడటానికే కేసీఆర్ ఇష్టపడ్డు. అలాంటి కేసీఆర్ని ఆసుపత్రిలో ఉన్నప్పుడు కలిసి రేవంత్ రెడ్డి రావడం అనేది చూసాం. సో అక్కడ రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళినందువల్ల ఉపశమనం కలిగిందా కేసీఆర్కి, లేకపోతే మానసిక క్షోభ కలిగిందా అనేది అది బీఆర్ఎస్ వాళ్ళకి తెలుసు, కల్వకుంట్ల ఫ్యామిలీకి తెలుసు. అది మనం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు, దాని మీద విశ్లేషణ చేయాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆపరేషన్ కనుక చూస్తే కేసీఆర్ని వెంటాడుతున్నాడు రేవంత్ రెడ్డి అని మాత్రం చెప్పచ్చు మనం. రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ అలాగే బీఆర్ఎస్ పార్టీకి స్థానం లేకుండా చేయటమే రేవంత్ రెడ్డి యొక్క టార్గెట్గా ఉందని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ప్లస్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ 2 డిజిట్స్ అనే టార్గెట్తో వెళ్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే లేనటువంటి పరిస్థితి. ఇవాళ అభ్యర్థులు నిల్చోబెట్టడానికి ఇప్పుడు నిజామాబాద్లో కూడా నిల్చోనే పరిస్థితి లేదు. అంటే ఎవరు ముందుకు రానేటువంటి పరిస్థితి. ఈసారి మళ్ళీ నిజామాబాద్ నుంచి ఎంపీగా కవిత పోటీ చేయబోతున్నారు అంటూ కూడా అని చర్చలు జరుగుతున్నాయి, రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఎవరికి వాళ్ళే సర్దుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి తరఫు నుంచి పోటీ చేయడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు అనేది వినిపిస్తుంది. ఆ మెదక్ నుంచి కేసీఆర్ కనుక పోటీ చేయకపోతే ఈ ఆపరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత కేసీఆర్ కూడా పోటీ చేసే అవకాశం లేదు మెదక్ నుంచి. సో అక్కడి నుంచి ఎవరో కొత్త పేరు వినిపిస్తుంది ఇప్పుడు, ఎవరినో నిల్చోబెట్టాలని చెప్పేసి. కాబట్టి రేవంత్ రెడ్డి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఈ ఆపరేషన్ ఎక్కడి దాకా వెళ్ళిద్దో తెలియదు. ఆల్రెడీ ఓ ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఆట నేను అయిన తర్వాత అది ఎటు నుంచి ఎటు వెళ్తుందో నాకే తెలియదు అని చెప్పేసి అన్నాడు రేవంత్ రెడ్డి. సో అంటే రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితులు రేవంత్ రెడ్డి తీసుకొస్తారని చెప్పి రాజకీయ వర్గాల్లో చాలా బలంగా నడుస్తున్నటువంటి చర్చ. దానికి ఒక అడుగు ముందుకేశారు, అది కూడా మెదక్ నుంచి ఆపరేషన్ కొనసాగించారు. కాబట్టి కేసీఆర్ రాబోయేటువంటి రోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలోకి అడుగు పెడతారా, లేదంటే అసలు అక్కడికి కూడా వెళ్లకుండా ఇంటిగా పరిమితం అవుతారా అనేది మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకున్నారనుకో ఎమ్మెల్యేని, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి 39 ముక్కలు అవుద్ది అన్నాడు ఆ పార్టీ, మొన్నేమో 14 అన్నారు. ఇప్పుడు 39 మందిలో 30 మంది మాకు టచ్లో ఉన్నారని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. 30 మంది ఎమ్మెల్యేలు మా దగ్గరికి వచ్చే అవకాశం ఉందని చెప్పి. 30 మంది వస్తే ఇంకా ప్రతిపక్ష హోదా ఎక్కడ ఉంది కేసీఆర్కి? ఎమ్మెల్యేగా హాజరు కావాలి అసెంబ్లీకి. ఎమ్మెల్యేగా హాజరవుతారా? హాజరయ్యే అవకాశం ఉందా? బహుశా నేను అనుకుంటా ఆ ఎమ్మెల్యేగా హాజరయ్యే పరిస్థితి కూడా రేవంత్ రెడ్డి తీసుకొస్తారేమో. తీసుకొచ్చే పరిస్థితులు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆల్రెడీ మేడిగడ్డ, కాళేశ్వరం ఇవన్నీ బయటకు తీసుకొస్తున్నారు కదా, వాటన్నిటి సమాధానం కేసీఆర్ చెప్పాలి. కాబట్టి సభా హక్కులు నోటీస్ ఇచ్చి ఆయన తీసుకొచ్చినా తీసుకురావచ్చు. అనివార్యంగా రావాల్సిన పరిస్థితి, ఎమ్మెల్యేగా అసెంబ్లీకి తీసుకొచ్చే పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకొస్తారేమో అనేటువంటి ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. సో రేవంత్ రెడ్డి ప్రారంభించినటువంటి ఈ గేమ్ మెదక్ నుంచి ఎన్నికల నాటికి, లోక్సభ ఎన్నికల నాటికి ఎటువైపు వెళ్తుందో చూడలేం. బట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన దాని ప్రకారం 30 మంది అయితే రెడీగా ఉన్నారని చెప్పి చెప్తున్నారు ఆయన. ఆల్రెడీ ఆ సంఖ్యకి దగ్గరగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మల్లారెడ్డి వేరే ఊరు వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు, ఆల్రెడీ డైరెక్ట్గా 4 కలిశారు, ఇండైరెక్ట్గా టచ్లో చాలామంది ఉన్నారు. కాబట్టి ఏం జరుగుతుందో మనం చూడాలి.